సో ఖచ్చితంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగంలో మాత్రం తప్పులు చెయ్యని వాళ్ళు జైల్లోకి వెళ్తారు, తప్పులు చేసిన వాళ్ళు అక్కడ కూర్చుని అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏమండి, మరి ఇంత మాట్లాడుతున్నారు, మరి జనాలు విపరీతంగా వచ్చారు కదండి అని చెప్పి కూడా మీరు మాట్లాడదు. విపరీతంగా ఎందుకు అనాలి అని అంటే వాళ్ళు అదే చెప్పుకుంటారు కదా, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయిగా, వాళ్ళ ఛానల్లో అసలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు, జగనన్న కోసం విపరీతంగా జనం వచ్చారు అని చెప్పి దిక్కుమాల ఎలివేషన్స్ ఇస్తుంటారు కదా, వాళ్ళకే చెప్దాం. రేపు పొద్దున మీరు సభకి రాకపోతే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కట్, మీకు ఏ పథకాలు కూడా మీకు ఇదవ్వు, మీరు ఆ పథకాలకు మీరు లబ్ధిదారులుగా ఉండరు. ఫస్ట్ బెదిరింపు. అయినా సరే ఈసారి అంటే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కూడా చాలా కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అందుకని వాళ్ళు ఏమంటారు, అయినా మేము రావన్నారు అనుకో, లేదు లేదు ఖచ్చితంగా రావాల్సిందే, స్కూళ్ళు బంద్ చేసేస్తాం, పక్కన ఉన్నటువంటి షాపులు గీపులు అన్నీ బంద్ చేసేయాలి, ఎవరు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేసుకోవడానికి లేదు, చచ్చినట్టు రావాల్సిందే సభకి అని చెప్పి బలవంతంగా గవర్నమెంట్ బస్సులను పెట్టి, ఆర్టీసీ బస్సులను పెట్టి మరి అంటే మామూలుగా ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలిగిస్తూ చాలా మంది నాకు తెలిసి చాలా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అసౌకర్యం కలిగిస్తూ చాలా చోట్ల నాకు తెలిసి ఇట్ హాజ్ లెడ్ టు లాస్ ఆఫ్ లైఫ్ ఆల్సో. ఆ జనాలను అలా తీసుకొచ్చి చేసి అత్యంత బలవంత పెట్టి వాళ్ళని సభలకి తీసుకొస్తే ఇప్పుడు అందరికన్నా పెద్ద బాధ్యత ఎవరి మీద ఉంది తెలుసా అండి? ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఎవరితో చెప్పమంటారా? నాకు పోలీసులదండి. ఎందుకో చెప్పమంటారా? అతి కష్టం మీద జనాల్ని వీళ్ళందరూ తీసుకొచ్చి ఏదో అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ వచ్చిన జనాలు పారిపోకుండా ఎవరు కాపాడాలా? చుట్టూ బారికేడ్ కావచ్చు, గోడలు కడుతున్నారు కదా. సార్ మీకు అర్థం కావట్లా, మీరు పాత సభలన్నీ మర్చిపోతే అలాగా లాకులేసినా సరే గేట్లు తోసేసుకుని బయటికి వెళ్ళిపోయారు సార్. కందకాలు తవ్వితే ఆ కందకాల నుంచి దాటి దూకి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ నేను చెప్తున్నా కదా, వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళకు వచ్చినటువంటి కష్టం పాపం పగోడికి కూడా రాకూడదు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు కానీ చున్నీలు, బ్లాక్ కలర్ చున్నీలు ఇవి అలౌ చేస్తున్నారు లేదా? లాస్ట్ టైం ఎందుకంటున్నానంటే ఇవాళ మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ అపార్ట్, మీరు ఇవాళ ఒక సభ పెట్టానంటున్నారు. సభలో మీరు మాట్లాడాల్సింది ఏంటి? మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ క్యాన్సర్ గడ్డ కాదు ఆయన మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలి? ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఈ పనులు చేసింది, రేపు పొద్దున మీరు మాకు అధికారం ఇస్తే మళ్ళీ ఈ పనులు చేస్తాం, ఇంత అభివృద్ధి చేసాం, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, ఇంత ఉపాధి కల్పన చేసాం, ఇంత ఉద్యోగ కల్పన చేసాం, ఇన్ని యూనివర్సిటీస్ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, ఇన్ని ఏమంటారంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసాం, ఇంతమంది లబ్ధిదారులకు ఈ పథకాల కింద మేము ఇంత లబ్ధి చేకూర్చాం, ఇవన్నీ చెప్పాలి. కానీ అక్కడ కూర్చొని కూడా మళ్ళీ మీ మీద ఏడవడం, దుష్ట చతుష్టం ఏమండవు, ఇవన్నీ మాట్లాడతారు. పొలిటీషియన్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీ పార్టీ గురించి పనిచేస్తా ఉన్నారు, ప్రజల్లోకి తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మామూలుగా ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం పిల్లలను ముందు పెట్టుకునే ఇటు మా ఛానల్ని కావచ్చు, లేదంటే మీ పార్టీ అధినేతను కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరినున్నా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇష్టం ఉన్నటువంటి బూతులు మాట్లాడిన పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు సిద్ధమంటూ సభను పెట్టుకున్నాక మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ? నేనేమంటానంటే ఇప్పుడు రా కదలిరా సభలు ఉన్నాయండి. నేను ఎప్పుడు కూడా నేను ఒక టీడీపీ సోల్జర్గా, ఒక పసుపు సైనికురాలుగా నేను ఎప్పుడు ఎందుకు గర్వపడతాను తెలుసా అండి? రా కదలిరా సభల్లో మేము చెప్తున్నాం ఈ కార్యక్రమానికి, ఈ కాన్స్టిట్యుయెన్సీకి మేమేం చేసాం. ఉరవకొండలో ఇవాళ సభ ఉందండి. ఉరవకొండలో మేమేం చేసాం, 5 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయాడు ఈ మహానుభావుడు, రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేసాం. ఎక్కడైనా అట్లాగే ఉంటుంది. కానీ పిల్లలు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలోనే అంటున్నారు కదా, ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. సౌజన్య గారు రైట్, ఏం చెప్తారు మేడం? చూస్తా ఉన్నారు ఈరోజు సిద్ధం సభ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు, రాజకీయానికి సంబంధించినటువంటి సభనే ఇది.